నమస్తే అమ్మా. నమస్తే అండి. రికార్డింగ్ అయిపోయింది కనుక భార్గవ్ గారు మొదలు పెడతారా? ఇవాళ భార్గవ్ గారండి. లక్ష్మి గారు, భార్గవ్ గారు మొదలు పెడుతున్నారు ఈరోజు. ఎవరైనా మీరైనా మొదలెట్టచ్చు. లేదండి, నేను ఇంకా స్థాయికి చేరలేదు. స్థాయిలు ఏమీ లేవు దీంట్లో, అందరం ఒకటి. లేదు లేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. ఏమీ లేదు, డేట్ చెప్తాం, గురు భూయాన్ని గురువుని నమస్కరిస్తాం. నారాయణ గారు మొదలెడతారా? నమస్తే అమ్మా. ఇవాళ ఏంటమ్మా కృష్ణమూర్తి ఈరోజు? గారిదండి. నమస్కారం నారాయణ గారు. నమస్తే అండి, అందరూ నమస్కారం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనమాట. ఆ, పార్ట్ 2లో పార్ట్ 1 కదా అయిపోయింది. ఇది ఎప్పుడు ముందుకు వచ్చేస్తూ ఉంటుంది కనుక నేను పేజ్ నెంబర్ అసలు గుర్తుపెట్టుకోవాల్సి, మీకు చెప్తాను, ఎవరికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ అయిపోయింది కనుక అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ అయిపోయింది, పరమానందం యొక్క అనుభూతి. తర్వాత సైలెన్స్ ఆఫ్ ద మైండ్, అవన్నీ అయిపోయాయి. నిన్న అయింది సైలెన్స్ ఆఫ్ ద మైండా? నిన్న నారాయణ గారు నిన్న రాలేదు. నేను రాలేదమ్మా. నిన్న వసంత్ గారు రాలేదు, ఆనంద్ కుమార్ గారు వచ్చారు. భార్గవ్ గారు మీరు వచ్చారా? నిన్న సైలెన్స్ ఆఫ్ ద మైండ్ అయిపోయింది. కంటెంట్మెంట్, తృప్తి. ఇది అయిందా? కంటెంట్. మీరు ఇంతకు ముందు రాలేదు కదా, ఒకసారి చూస్తాను. నెక్స్ట్ టాపిక్ తృప్తి, వాళ్ళు కంటెంట్మెంట్. ఓకేనమ్మా, రికార్డింగ్ స్టార్ట్ చేయనమ్మా. చేసింది. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19th December 2023 జిడి కృష్ణమూర్తి గారు రాసినటువంటి కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో కంటెంట్మెంట్, తృప్తి అనేటువంటి టాపిక్ మీద మేడం గారి యొక్క సత్సంగం. ఇందులో 20,000 tests over the Atlantic and there was a thick carpet of clouds below. The plane was crowded. ఆ ప్లేన్ అన్నది అంటే చాలా మనిషి, అంటే క్రౌడెడ్ అంటే జనాభాతో ఉంది. అది 20,000 టెస్ట్, 20,000 టెస్ట్ ఓవర్ ద అట్లాంటిక్. అదేమిటి, దేని మీద అంటే అట్లాంటిక్ మీద. అండ్ దేర్ వాజ్ ఏ థిక్ కార్పెట్ ఆఫ్ క్లౌడ్స్ బిలో. దాని కిందనేమో ఎన్నో కార్పెట్ లాగా ఉన్నాయి ఆ క్లౌడ్స్ కిందని. స్కై పైన ఉన్నటువంటి ఆకాశం చాలా అంటే గాఢమైన నీలం కలర్లో ఉంది. దాని వెనకాల సూర్యుడు ఉన్నాడు. మేమేమో వెస్ట్ అంటే ఆ డ్యూ వెస్ట్లో ఉన్నాం, పశ్చిమ దిశలో ఉన్నాం. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, మీదకి కిందకి పరిగెడుతున్నారు. ఐస్లే అండ్ నౌ టైర్డ్ అవుట్ దేవర్ స్లీపింగ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలసిపోయి నిద్రపోతున్నారు. ఆ రాత్రి ఎంతో పొడుగైన ఆ రాత్రి అంతా అయిపోయాక అందరూ కూడా జాగరూకం అవుతున్నారు. అంటే స్మోకింగ్, డ్రింకింగ్, అంటే వాళ్ళు అక్కడ స్మోక్ చేసి డ్రింక్ చేశారు. ఏ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాస్ టెల్లింగ్ అనదర్ అబౌట్ హిస్ బిజినెస్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి తన బిజినెస్ కోసం చెప్తున్నాడు అనమాట. ఒక స్త్రీ ఆ సీట్లో బిహైండ్ వాజ్ డిస్క్రైబింగ్ ఇన్ ఏ ప్లీజ్డ్ వాయిస్ ద థింగ్స్ షీ హ్యాడ్ బాట్. ఆవిడ ఏంటేంటి కొన్నాదో అటువంటివి ఒక మంచి, అంటే అందరికి ఆహ్లాదకరమైన వాయిస్లో చెప్తోంది. స్పెక్యులేటింగ్ ఆన్ అమౌంట్ ఆఫ్ ఎ డ్యూటీ షీ వుడ్ హ్యావ్. ఆవిడకి ఎంత దాని మీద పన్ను పడుతుంది అదే ఆవిడ ఊహిస్తోంది అనమాట.
to pay. At that altitude, the light was smooth. అక్కడేమోని లైట్ చాలా స్మూత్గా ఉంది. దేర్ వాజంట్ ఏ బంప్, దో దేర్ వర్ రఫ్ విండ్స్ బిలో అస్. మా చుట్టూరా రఫ్ విండ్స్ ఉన్న ఏ రకమైన ఉరుములు అలాంటివి ఏం లేవు. అట్ దట్ యాటిట్యూడ్ ద ఫ్లైట్ వాజ్ స్మూత్. అంటే వాళ్ళు ఇప్పుడు ఏరోప్లేన్లో ఉన్నారనమాట. ఆ రకమైన అది ఫ్లైట్ అన్నది చాలా స్మూత్గా ఉంది. ద వింగ్స్ ఆఫ్ ద ప్లేన్ వర్ బ్రైట్ ఇన్ ద క్లియర్ సన్లైట్. ఆ ప్లేన్ యొక్క వింగ్స్ చాలా క్లియర్గా సన్లైట్లోని క్లియర్గా ఉన్నాయి. అండ్ ద ప్రొపెల్లర్స్ వర్ టర్నింగ్ ఓవర్ స్మూత్లీ, బైటింగ్ ఇన్ టు ద ఎయిర్ అట్ ఫెంటాస్టిక్ స్పీడ్. అవి ఎంతో స్పీడ్గాను అవి వెళ్తున్నాయి. ద విండ్ వాజ్ ఆ ప్రొపెల్లర్స్, ద విండ్ వాజ్ బిహైండ్ అస్ అండ్ వీ వర్ డూయింగ్ ఓవర్ 300 miles an hour. 300 గంటకి 300 కిలోమీటర్లతో మేము మా వెనకాల గాలిని దూసుకుని మేము వెళ్తున్నాం. 2 men, అంటే మా వెనకాల గాలి ఉంటుంది అన్నారు. 2 men just across the narrow ice lay were talking rather loudly. అక్కడ ఇద్దరేమోని ఐస్లే దగ్గర, నేరోగా ఉన్న ఐస్లే దగ్గర ఇద్దరు మనుషులు గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ నాట్ టు ఓవర్ హియర్ వాట్ దే వర్ సేయింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారని వినకుండా ఉండడం అన్నది చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడుతున్నారు. టూ మెన్ జస్ట్ అక్రాస్ ద, అది అంటే దే వర్ బిగ్ మెన్ అండ్ వన్ హ్యాడ్ ఏ రెడ్ వెదర్ బీటెడ్ ఫేస్. అంటే ఒక ఆయనకి, వాళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకేమో ఒక ఆయనకి రెడ్గా ఉన్నటువంటి ఒక ఆయన ఫేస్ రెడ్గా ఉంది. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద బిజినెస్ ఆఫ్ కిల్లింగ్ వేల్స్. తిమింగలాల్ని చంపడం అనేటటువంటి బిజినెస్ కోసం ఆయన మాట్లాడుతున్నాడు. హౌ రిస్కీ ఇట్ వాజ్, ఎంత ప్రమాదకరం అది. వాట్ ప్రొఫైల్ దేర్ వర్ ఇన్ ఇట్, అండ్ అంటే అలా ప్రాఫిట్స్, దానివల్ల ఏ ఏ లాభాలు ఉంటున్నాయి. అండ్ హౌ ఫ్రైట్ఫుల్లీ రఫ్ ద సీస్ వర్, ఆ సముద్రాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. సమ్ వేల్స్ వెయిడ్ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్, అంటే 100 టన్నులు బరువులు ఉంటాయి కొన్ని తిమింగలాలు. ద మదర్స్ విత్ కావ్స్ వర్ నాట్ సపోజ్ టు బి కిల్డ్, అంటే తల్లులు ఆ పిల్లలతో పాటు ఉన్న వాటిని మనం చంపకూడదు. నార్ వర్ దే పర్మిటెడ్ టు కిల్ మోర్ దెన్ ఏ సర్టన్ నంబర్ ఆఫ్ వేల్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం. లేకపోతే వాటిని పర్మిషన్ కూడా మనకు ఉండదు, ఎందుకంటే కొన్ని వేల్స్ అన్నవి విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం, ఒక టైంలో వాటిని మనం చంపకూడదు. కిల్లింగ్ దీస్ గ్రేట్ మాన్స్టర్స్ హ్యాడ్ అపారెంట్లీ బీన్ వర్క్డ్ అవుట్ most scientifically, each group having a special job to do for which it was technically trained. అందుకని వీటిని చంపడం అన్నది, ఇటువంటి మాన్స్టర్స్ అంటే ఈ మనుషుల్ని తినేటటువంటి తిమింగలాల్ని, అది అపారెంట్లీ బీన్ వర్క్డ్ అవుట్, బాగా అంటే వర్క్ చేసినట్టే ఉంది. మోస్ట్ సైంటిఫికల్లీ, చాలా సైంటిఫిక్గా పనిచేశారు. ప్రతి గ్రూప్కి కూడా ఒక స్పెషల్ జాబ్ ఉంటుంది. వాళ్ళకి టెక్నికల్గా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ద స్మెల్ ఆఫ్ ద ఫ్యాక్టరీ షిప్ వాజ్ ఆల్మోస్ట్ అన్బేరబుల్. ఆ ఫ్యాక్టరీ షిప్ యొక్క వాసన భరించలేనట్టుగా ఉంటుందన్నమాట. బట్ వన్ గాట్ యూజ్ టు ఇట్, కానీ కొన్నాళ్ళకి అందరూ అలవాటు అయిపోతారు. యాజ్ వన్ కెన్ టు ఆల్మోస్ట్ ఎనీథింగ్, అన్నిటికీ ఎలా అలవాటు అయిపోతారో అంత భరించలేని వాసనకు కూడా అలవాటు అయిపోతారు అనమాట మనిషి. కానీ దేర్ వాజ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ ఇట్ ఇఫ్ ఆల్ వెంట్ వెల్, అన్నీ బాగా ఉంటే దాంట్లో బోల్డ్ అంత డబ్బు వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. He began to explain this strange fascination of killing, but at that moment drinks were brought and the subject of conversation changed. ఆయన ఏంటంటే బోధపరుస్తున్నాడు అనమాట, ఎంత ఆకర్షణ ఉంటుందో ఇటువంటి చంపడంలో అని. ఈ లోపల డ్రింక్స్ అక్కడ ఇస్తారు కదా ప్లేన్లో, అందువల్ల సబ్జెక్ట్ మారిపోయింది. హ్యూమన్ బీయింగ్స్ లైక్ టు కిల్ వెదర్ ఇట్ బి ఈచ్ అదర్. మనుషులు చంపడం అంటే ఇష్టపడతారు. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం వచ్చు, లేకపోతే ఏ హార్మ్లెస్ బ్రైట్ ఐడ్ డియర్,
లేకపోతే ఏమి హాని చేయనటువంటి మంచి కళ్ళు ఉన్నటువంటి ప్రకాశవంతమైన కళ్ళు ఉన్నటువంటి లేడీనైనా ఇన్ ద డీప్ ఫారెస్ట్, అంటే అది ఎంతో బాగా అంటే దట్టమైన అడవుల్లో ఉన్న లేడీని చంపడానికైనా ఇష్టపడతారు. లేకపోతే అదేంటంటే అది పశువుల మీద ఆధారపడినటువంటి టైగర్నైనా చంపడానికి ఇష్టపడతారు. సాధారణ ఒక స్నేక్ అంటే పాము అన్నది ఆ రోడ్డు మీద దానంతట అది వెళ్ళిపోతూ ఉంటే ఏ ట్రాప్ ఈ సెట్ అండ్ ఏ వుల్ఫ్ ఆర్ ఏ కోయోట్ ఈస్ కాట్, అంటే ఎవడో ఒకడు దాన్ని ఒక ఉల్ఫ్ లేకపోతే అంటే అలాంటి పట్టుకుంటాడు. వెల్ డ్రెస్డ్ లాఫింగ్ పీపుల్ గో అవుట్ విత్ దేర్ ప్రెషస్ గురుస్, మంచి డ్రెస్ వేసుకుని నవ్వుతూ మంచి ఎంతో విలువైన గురువులతో అండ్ కిల్ బర్డ్స్ దట్ వర్ లేట్లీ కాలింగ్ టు ఈచ్ అదర్. వాళ్ళు ఏం చేస్తుంటారట, పక్షుల్ని చంపేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి ఎంతో విలువైన గురువు ఉంటాడు, మంచి డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళు ఆ పక్షులు ఒకళ్ళనొకళ్ళని పిలుచుకున్న పక్షుల్ని చంపేస్తారు. ఏ బాయ్ కిల్స్ ఏ చాటరింగ్ బ్లూ జే, ఓ చిన్న పిల్లవాడు ఆ జే అన్న పక్షిని చంపేస్తూ ఉంటాడు. అంటే అది మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్న దాన్ని విత్ హిస్ ఎయిర్ గన్. ఎయిర్ గన్ అంటే అదే అతనికి ఒక వాళ్ళకి అందరికీ గన్స్ ఉంటాయి కదా, ఎయిర్ గన్తో చంపేస్తాడు. అండ్ ద ఎల్డర్స్ అరౌండ్ హిమ్ సే నెవర్ ఏ వర్డ్ ఆఫ్ పిటీ. చుట్టూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయ్యో అని ఒక దయతో ఒక్క మాట కూడా అనరు. లేకపోతే ఆ పిల్లవాడిని దెబ్బలాడరు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమంటారు, వాట్ ఏ గుడ్ షాట్ ఇట్ ఈస్, ఎంత మంచి షాట్ అయ్యా ఇది అని అంటారట. కిల్లింగ్ ఫర్ సో కాల్డ్ స్పోర్ట్, ఫర్ ఫుడ్, ఫర్ వన్స్ కంట్రీ, ఫర్ పీస్, దేర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ ఇన్ ఆల్ దిస్. ఈ చంపడం ఒక వేటాడడం అంటే ఆట కోసం, ఆహారం కోసం, తన దేశం కోసం, లేకపోతే శాంతి కోసం చంపడంలో పెద్ద తేడా ఏం లేదు. జస్టిఫికేషన్ ఈజ్ నాట్ ద ఆన్సర్. అది జస్టిఫై నేను దేశం కోసం చంపానండి అని జస్టిఫికేషన్ అదేమో ఆన్సర్ కానే కాదు. దెర్ ఇస్ ఓన్లీ డు నాట్ కిల్. దే అంటే కేవలంగా చంపొద్దు. ఇన్ ద వెస్ట్ we think that animals exist for the sake of our stomachs or for the pleasure of killing or for their fun. For in the East, it has been taught for centuries and repeated by every parent, do not kill, be pitiful, be compassionate. అంటే పశ్చిమ దేశాల్లో ఏం చెప్తారంటే అంటే దే ఇస్ ఓన్లీ డు నాట్ కిల్ అన్నది అంటారు ఎక్కడ చంపొద్దని. కానీ వెస్ట్లో మాత్రం మేమేమనుకుంటామంటే ఈ యానిమల్స్ అనేవి మా కోసం, మా యొక్క కడుపుల కోసమే ఇవన్నీ ఉన్నాయి, మా సంతోషం కోసం, లేకపోతే వాటి యొక్క అంటే ఊలు కోసం మా కోసం ఉన్నాయని. ఈస్ట్ దేశాల్లో ఏమిటి చెప్తూ ఉంటారు, శతాబ్దాల తరబడి రిపీటెడ్గా ప్రతి పేరెంట్ చెప్తారు, డు నాట్ కిల్, చంపకు, దయతో ఉండు అని చూపిస్తారు. హియర్ యానిమల్స్ హ్యావ్ నో సోల్స్, ఇక్కడ యానిమల్స్కి ఆత్మలు లేవు. సో దే కెన్ బి కిల్డ్ విత్ ఇంప్యూనిటీ, వాటిని ఏ రకమైనటువంటి స్కిల్ తోటైనా మనం చంపించవచ్చు. దే యానిమల్స్ హ్యావ్ సోల్స్, అక్కడ యానిమల్స్కి ఆత్మలు ఉన్నాయి. సో కన్సిడర్ అండ్ లెట్ యువర్ హార్ట్ నో లవ్, అందుకని వాళ్ళు దాన్ని పట్టించుకుని మీ హృదయంలో ప్రేమ ఉండాలి తెలుసుకోవాలని అని చెప్తారు. టు ఈట్ యానిమల్స్, బర్డ్స్ is regarded here as a normal natural thing sanctioned by church and advertisements. There it is not, and the thoughtful, the religious by tradition and culture never do. అంటే పశ్చిమ దేశాల్లో ఏమో వాళ్ళు ఇది కేవలంగా వాళ్ళకి యానిమల్స్ని చంపడం, వాటికి ఆత్మలే లేవు, అందుకని వాళ్ళు ఏమంటారంటే నార్మల్గా తీసుకుంటారనమాట, సామాన్యమైనటువంటి సహజమైన విషయంగాను. అందుకని చర్చ్ కూడా ఒప్పుకుంటుంది, అడ్వర్టైజ్మెంట్స్ చెప్తూ ఉంటాయి. కానీ తూర్పు దేశాల్లో అలా కాదు, ఆలోచనాత్మకంగా ఉంటారు. మతపరంగా కానీ సాంప్రదాయంతో కానీ సంస్కృతి కానీ అలా చెయ్యనివ్వదు. బట్ దిస్ టూ ఈజ్ ర్యాపిడ్లీ బ్రేకింగ్ డౌన్. కానీ తూర్పు దేశాల్లో కూడా అది బ్రేక్ అయిపోతుంది. హియర్ వీ హ్యావ్ ఆల్వేస్ కిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ కంట్రీ, ఇక్కడ మనం భగవంతుడి పేరుతోటి దేశం కోసం చంపేస్తాం. అండ్ నౌ ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ఇది అన్ని చోట్ల ఉంది. కిల్లింగ్ ఈజ్ స్ప్రెడింగ్, చంపడం అన్నది వ్యాపిస్తోంది. ఆల్మోస్ట్ ఓవర్ నైట్ ద ఆర్కిటెక్ట్ కల్చర్స్ ఆర్ బీయింగ్ స్వెప్ట్ అసైడ్.
అందుకని ఒక్క రాత్రిలోనే యాన్షియంట్ కల్చర్స్ ఈ పాత ఈ సంస్కృతులన్నీ కూడాను పక్కకి తోసేసాం. అండ్ ఎఫిషియన్సీ, రూత్లెస్నెస్, అంటే ఎంత నైపుణ్యం, అది ఏ రకమైనటువంటి అంటే రూత్లెస్నెస్ అంటే కేర్లెస్నెస్ అనమాట. అంటే అండ్ మీన్స్ ఆఫ్, అంటే కంపాషన్ లేని కేర్లెస్నెస్, మీన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్ బీయింగ్ కేర్ఫుల్లీ నర్చర్డ్ అండ్ స్ట్రెంథెన్డ్. ఇవన్నీ కూడా, అంటే ఈ లక్షణాలన్నిటినీను అంటే వినాశనం చెయ్యడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా పోషించబడుతున్నాయి, బలపడుతున్నాయి. ఏవి అంటే చంపడం, ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా దయాహీనంగా ఉండి చంపేయడం, అలాంటివన్నీ కూడా వినాశనకరమైన మార్గాలు. అవన్నీ కూడా పోషించబడి బలపడుతున్నాయి అంటున్నారు. శాంతి అన్నది ఈజ్ నాట్ విత్ ద పొలిటీషియన్ ఆర్ ద ప్రీస్ట్. అంటే ఒక ప్రీస్ట్ తోటో పొలిటీషియన్ కో ఉండవలసింది కాదు. నెయిదర్ ఇట్ విత్ ద లాయర్ ఆర్ ద పోలీస్ మ్యాన్. లేకపోతే ఒక లాయర్కో పోలీస్ మ్యాన్కో ఉండాల్సింది కాదు. పీస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దెర్ ఇస్ లవ్. ఎక్కడైతే ప్రేమ అన్నది ఉంటుందో అది ఒక మానసిక స్థితి అన్నమాట శాంతి అన్నది. ప్రేమ అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి అన్నది ఉంటుంది. అంటే అది ఒక మానసిక స్థితి. కానీ ఎవరో రాజకీయవేత్తలకో మత బోధకులకో వాళ్ళకి ఉండాలి అనేది కాదు. ఒక్కసారి చార్జ్ అయిపోతుంది. ఇది ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. అది లాయర్స్ పోలీస్ మెన్లకి కాదు. పీస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దెర్ ఇస్ లవ్. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ మనస్సు యొక్క స్థితి అది. He was a man of small business, struggling but able to make ends meet. ఆయన ఒక చిన్న బిజినెస్ చేస్తున్న వ్యక్తి, కానీ తాను అంటే వాళ్ళకి కావలసిన ఆహారం అదిను వాళ్ళు సంపాదించుకునేటట్టుగా ఉన్నారు ఆ జీతంతో. I haven't come to talk about my work, he said. నేను ఇక్కడికి నా పని కోసం మాట్లాడడానికి రాలేదండి అన్నాడు ఆయన. It gives me what I need, and as my few I got along. అంటే నాకున్న కొద్ది మందితోటి నేను అంటే గాట్ అలాంగ్ అంటే నేను పోషించబడ్డానికి, జీవించడానికి కావలసినంత నాకు వస్తుంది, నా అవసరాలు తీరడానికి. నాట్ బీయింగ్ ఓవర్ అంబిషియస్. నేను ఎక్కువగా ఆశతోటి కూడా ఓవర్ అంబిషియస్గా లేను, అతిగా సంపాదించేయాలని. ఐఎమ్ నాట్ ఇన్ ద గేమ్ ఆఫ్ డాగ్ ఈట్ డాగ్. నేనేమో డాగ్ అంటే కుక్కని తినే గేమ్లో లేనండి. One day as I was passing by, I saw a crowd under the trees and I stopped to listen to you. ఒకరోజు ఎంతో మంది జనం చెట్ల కింద ఉంటే అక్కడ నేను ఆగాను మిమ్మల్ని వినడానికి. That was a couple of years age ago and what you said something stirring in me. 2 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, అయినా మీరు చెప్పింది నన్ను కదిలించేసింది. ఐఎమ్ నాట్ టూ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ ఐ నౌ రెడ్ యువర్ టాక్స్. నేను అంత ఎక్కువ చదువుకోలేదు, కానీ మీరు చెప్పిన మీ ఉపన్యాసాలు చదివాను. అండ్ హియర్ ఐ యామ్. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఐ యూస్ టు బి కంటెంట్ విత్ మై లైఫ్, విత్ మై థాట్స్ అండ్ విత్ ద ఫ్యూ స్కాటర్డ్ బిలీఫ్స్ విచ్ లేట్ లైట్లీ ఆన్ మై మైండ్. నేను చాలా తృప్తిగా ఉంటాను నా జీవితంతో, నా ఆలోచనలతో. స్కాటర్డ్ బిలీఫ్స్ అంటే ఇటు నమ్మకాలు, వీటన్నిటితోని లైట్లీ ఆన్ మై మైండ్ విచ్ అవన్నీ నా మనస్సులో లైట్గా ఉన్నాయి. బట్ ఎవర్ సిన్స్ దట్ సండే మార్నింగ్ వెన్ ఐ వాండర్డ్ ఇన్ టు దిస్ వ్యాలీ ఇన్ మై కార్ అండ్ కేమ్ బై ఛాన్స్ టు హియర్ యూ. ఎప్పటి నుంచి ఈ వ్యాలీలోకి ఆ కార్ తోటి నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, అప్పుడు నేను మిమ్మల్ని అనుకోకుండా విన్నాను. ఐ హ్యావ్ బీన్ డిస్కంటెంటెడ్. అప్పటి నుంచి నాకు అసంతృప్తి వచ్చేసింది. అంతవరకు నేను తృప్తిగానే ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ సో మచ్ విత్ మై వర్క్ దట్ ఐఎమ్ డిస్కంటెంటెడ్ బట్ డిస్కంటెంట్ హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ మై హోల్ బీయింగ్. అది నేను చేస్తున్నటువంటి వృత్తితో కాదు నాకు వచ్చినటువంటి అసంతృప్తి, కానీ మొత్తం అంతా నాకు అసంతృప్తి వచ్చేసింది. ఐ యూస్ టు పిటీ
ద పీపుల్ హూ ఆర్ డిస్కంటెంటెడ్, ఎవరు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని చూసి నాకు జాలేసేదండి. దే వాజ్ సో మిజరబుల్, నథింగ్ సాటిస్ఫైడ్ దెమ్. వాళ్ళు ఎంతో బాధాకరంగా ఉంటారు, వాళ్ళని ఏదీ తృప్తిపరచలేదు. అండ్ నౌ ఐ హ్యావ్ జాయిన్ దేర్ ర్యాంక్స్. ఇప్పుడు నేను వాళ్ళలో ఒకడిని అయిపోయాను. ఐ వాజ్ వన్స్ సాటిస్ఫైడ్, నేను ఒకసారి నా జీవితంతో ఎంతో తృప్తి పడ్డాను, నా ఫ్రెండ్స్తో అండ్ నాకున్న అన్నిటితోని, నేను చేస్తున్న వాటితో. కానీ ఇప్పుడు నేను ఎంతో అసంతృప్తిగా, అన్హ్యాపీగా, అంటే సంతోషం లేకుండా ఉన్నాను. అయితే నేను అంటే ఆ డిస్కంటెంట్ అంటే అసంతృప్తి అన్న పదం యొక్క అర్థం ఏమిటండి మీ ఉద్దేశంలో? బిఫోర్ దట్ సండే మార్నింగ్ విచ్ ఐ హర్డ్ యూ, ఆ సండే మార్నింగ్ మిమ్మల్ని నేను వినకముందు ఐ వాజ్ కంటెంటెడ్ పర్సన్, నేను ఒక తృప్తిగా ఉన్న వ్యక్తిని. అండ్ ఐ సపోజ్ రాదర్, అంటే ఇంకాను ఏ బోర్ టు అదర్స్, ఇంకా ఇతరులకి బోర్గా ఉండేవాడిని. నవ్ ఐ సీ హౌ స్టూపిడ్ ఐ వాజ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బి ఇంటెలిజెంట్ అండ్ అలర్ట్ టు ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అప్పుడు నేను ఇతరులకి ఎంతో బోరుగా ఉండేవాడిని. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను కొంత ఇంటెలిజెంట్గా ఉండాలని ప్రయత్నిస్తున్నాను, ఎలర్ట్గాను. అందుకని ప్రతిదీ కూడా నేను నా విషయం అంతా చూస్తున్నాను. ఐ వా I want to amount to something, get somewhere, and this urge naturally makes for discontent. I used to be asleep, if I may put it that way, but now I am waking up. అంటే ఐ వాంట్, ఇంకా చెప్పాలంటే సంథింగ్ అంటే అవుతోంది, గెట్ సమ్వేర్, ఏదో ఒకటి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి, అండ్ దిస్ అర్జ్, ఈ తపన న్యాచురల్గా నాకు మేక్స్ ఫర్, అంటే నేను ఏదో ఒకటి అవ్వాలి, గెట్ టు అమౌంట్ టు సంథింగ్ అనేది నాలో ఒక అసంతృప్తి తెచ్చింది. నేనేమో అంతకుముందు నేను నిద్రపోతూ ఉండేవాడిని. ఐ మే పుట్ ఇట్ దట్ వే, అలా నేను అనొచ్చు. ఇప్పుడు నేను జాగరూకమయ్యాను అన్నారు. ఆర్ యూ వేకింగ్ అప్ ఆర్ ఆర్ యూ ట్రయింగ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు స్లీప్ అగైన్ త్రూ ద డిజైర్ టు బికమ్ సంథింగ్? మీరు జాగరూకం అయ్యారా, లేకపోతే ఏదో అవ్వాలన్న కోరికతో మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నారా? యూ సే యు ఆర్ అస్లీప్ అండ్ దట్ నౌ యు ఆర్ అవేక్. ఇంతకుముందు మీరు నిద్రలో ఉన్నారు, ఇప్పుడు మీరు జాగరూకంగా ఉన్నారు అంటున్నారు కదా. బట్ దిస్ అవేకండ్ స్టేట్, ఇప్పుడు మీరు జాగరూకంగా ఉన్న ఈ స్థితి మిమ్మల్ని అసంతృప్తిగా ఉంచింది. అది మీకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, మీకు బాధని కలిగిస్తోంది. అందుకని ఈ బాధలోంచి ఎస్కేప్ అవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒక ఆదర్శాన్ని పాటించాలని, ఇంకేదో చెయ్యాలని. ఈ ఇమిటేషన్ అంటే అనుకరించడం అనేది మిమ్మల్ని నిద్రలోనే నిద్రపుచ్చేస్తోంది, మళ్ళీ నిద్రలోకి పంపించేస్తోంది కాదా అని అన్నారు. నా పాత స్టేట్లోకి మాత్రం నేను వెళ్ళదలుచుకోలేదు. ఐ డు నాట్ వాంట్ టు బి అవేక్, అలా అని నాకేమో నిద్ర జాగరూకంలో కూడా నేను ఉండాలని లేదన్నారు. ఇజంట్ ఇట్ వెరీ స్ట్రేంజ్ హౌ ద మైండ్ డిసీవ్స్ ఇట్ సెల్ఫ్? ఇది చాలా విచిత్రంగా లేదా మీ మనసు మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో? మైండ్ డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్. మనసు డిస్టర్బ్ అవడానికి ఇష్టపడదు. అది ఎప్పుడు కూడా లైక్ టు బి షేకెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓల్డ్ ప్యాటర్న్స్, దాని పాత పద్ధతుల నుంచి అది తొలగడానికి ఇష్టపడదు. ఇట్స్ కంఫర్టబుల్ హ్యాబిట్స్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్, దానికి ఎంతో సుఖంగా ఉన్నటువంటి ఆలోచన, పని, వాటిలోంచి అది డిస్టర్బ్ అవడానికి ఇష్టపడదు. బీయింగ్ డిస్టర్బ్ ఇట్ సీక్స్ వేస్ అండ్ మీన్స్ టు ఎస్టాబ్లిష్ న్యూ బౌండ్. అది డిస్టర్బ్ అయింది కనుక మళ్ళీ పద్ధతులు ఆలోచిస్తుంది, ఏ విధంగా నేను మళ్ళీను సుఖంగా ఉంటాను. అండ్ పాస్చర్స్ ఇన్ విచ్ ఇట్ కెన్ లివ్ సేఫ్టీ, ఎక్కడ నేను భద్రంగా ఎలా ఉంటానని పద్ధతులు ఆలోచిస్తుంది. ఇట్ ఈస్ దిస్ జోన్ ఆఫ్ ఈ సేఫ్టీ అనే జోన్ వల్లే మనలో చాలా మంది అన్వేషిస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ద డిజైర్ టు బి సేఫ్. అక్కడ అన్వేషణకి ఏమిటి కారణం అంటే నేను సురక్షితంగా ఉండాలి అనేటటువంటి కోరిక. టు బి సెక్యూర్, అదే భద్రంగా ఉండాలి. దట్ పుట్స్ అస్ టు స్లీప్, అది మనని మళ్ళీ నిద్రలో పడేస్తుంది. సర్కమ్స్టాన్సెస్, ఎ వర్డ్, ఎ గెస్చర్, అన్ ఎక్స్పీరియన్స్ మే అవేకెన్ us. పరిస్థితులు కానీ, ఒక పదం కానీ, ఒక సైగ కానీ, ఒక అనుభవం కానీ మనని జాగరూకం చేయొచ్చు, మనని డిస్టర్బ్ చేస్తుంది. కానీ వీ వాంట్ టు బి పుట్ టు స్లీప్ అగైన్, మళ్ళీ మనం నిద్రలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం.
This is happening to most of us all the time, and it is not an awakened state. మనలో చాలా మందికి నిరంతరం జరుగుతోంది. ఇదేమి అవేకెండ్ స్టేట్ కాదు, జాగరూకమైన స్థితి కాదు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే మైండ్ ఏ విధంగా నిద్రలోకి మనని పంపిస్తోంది. దిస్ ఈజ్ సో ఈ స్టేట్ అంటే అదే ఇప్పుడున్న స్థితి. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్గాలు మైండ్ అన్నది నిద్రలోకి తీసుకెళ్ళిపోతుందని ఇది మనం అర్థం చేసుకోవాలన్నారు. బట్ దేర్ మస్ట్ బి ఏ గ్రేట్ మెనీ వేస్ ఇన్ విచ్ ద మైండ్ పుట్స్ ఇట్ సెల్ఫ్ టు స్లీప్. కానీ ఎన్నో పద్ధతుల్లో మనస్సు నిద్రలోకి మనని పంపించేస్తోంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు నో అండ్ అవాయిడ్ దెమ్ ఆల్? అవన్నీ తెలుసుకుని వదులుచుకోవడం సంభవమేనా అని ఆయన అడిగారు. అంటే సెవరల్ కుడ్ బి పాయింటెడ్ అవుట్ బట్ దిస్ వుడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ ఇది సమస్యని సాల్వ్ చేయదన్నారు. వై నాట్? ఎందుకని? merely to learn the ways in which the mind puts itself to sleep is again to find a means perhaps different. అంటే కేవలంగా పద్ధతులు తెలుసుకోవడం అనేది అది మళ్ళీ అదేంటంటే మార్గాలు ఒక్కటి తెలిస్తే దాన్ని మళ్ళీ నిద్రలోకి అది వేరే రకం మార్గాలు తెలుస్తాయి మనకు తెలుసునో కాక. అప్పుడు కూడా మనం డిస్టర్బ్ అయిపోతాం. ఆఫ్ బీయింగ్ అన్డిస్టర్బ్డ్ సెక్యూర్, భద్రంగా ఉండడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు కీప్ అవేక్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు జాగరూకంగా ఉండడం. అండ్ నాట్ ఆస్క్ హౌ టు కీప్ అవేక్. ఎలాగండి నేను జాగరూకంగా ఉండాలని అడక్కండి. ద పర్స్యూట్ ఆఫ్ ద హౌ ఇస్ ద అర్జ్ టు బి సేఫ్. ఎలా అన్న ప్రశ్న ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో మీకు ఒక తపన ఉంది నేను భద్రంగా ఉండాలని. అందుకే మనం ఎలా ఎలా అని అడుగుతాం. దెన్ వాట్ ఈజ్ వన్ టు డూ? అయితే ఏం చేయాలండి వ్యక్తి అని అడిగారు. స్టే విత్ డిస్కంటెంట్ వితౌట్ డిజైరింగ్ టు పాసిఫై ఇట్. మీరు అదే అసంతృప్తితో జీవించండి, దాన్ని ఏ రకంగానూ సంతృప్తి పరచుకోకుండా, దాన్ని అంటే అణిచేయకుండా. ఇట్ ఈస్ ద డిజైర్ టు బి అన్డిస్టర్బ్డ్ దట్ మస్ట్ బి. అంటే మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్న కోరికని మనం అవగాహన చేసుకోవాలి. దిస్ డిజైర్ విచ్ టేక్స్ మెనీ ఫార్మ్స్. ఈ కోరిక అంటే మనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు అని మనని ఎన్నో రూపాల్లో వస్తుంది. ఇట్ ఈస్ ద అర్జ్ టు ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్. యథార్థం నుంచి ఎస్కేప్ అయిపోవాలన్న తపన. వెన్ దిస్ అర్జ్ డ్రాప్స్ అవే, ఈ తపన ఎప్పుడైతే పోయిందో, బట్ నాట్ త్రూ ఎనీ ఫార్మ్ ఆఫ్ కంపల్షన్, ఏ రకమైన కంపల్షన్ వల్ల కాదు, లేకపోతే కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ తెలుసో తెలియకో అలాంటి కంపల్షన్తో కానీ కాదు. అప్పుడు పెయిన్ ఆ డిస్కంటెంట్ సీజ్ ఓన్లీ దెన్. అంటే ఎప్పుడైతే మీరు ఆ అసంతృప్తితోటే ఉండి ద డిజైర్ విచ్ టేక్స్ అవే ఫార్మ్స్, ఎన్నో రూపాల్లోని మనం ఎప్పుడు కూడా వాట్ ఈజ్ అనే దాంట్లోంచి బయటపడుతూ ఉంటాం. వెన్ దిస్ అర్జ్ డ్రాప్స్, ఆ ఉన్న యథార్థ స్థితిలోంచి బయటపడాలన్న తపన ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో అప్పుడు మాత్రమే అంటే మనం ఏం చేయగలం అంటే ఏంటి, తెలుసో తెలియకో ఏ రూపంలో అయినా కంపల్షన్తో కాకుండా ఓన్లీ అలాంటప్పుడు ఈ అసంతృప్తి యొక్క బాధ ఆగిపోతుంది. కంపారిజన్ ఆఫ్ వాట్ ఈజ్ విత్ వాట్ షుడ్ బి బ్రింగ్స్ పెయిన్. నేను ఇలా ఉన్నాను అలా అవ్వాలి అని రెండిటి మధ్య పోలికతో బాధ వస్తుంది. ద సెసేషన్ ఆఫ్ కంపారిజన్ ఇస్ నాట్ ఎ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్. అయితే పోలిక ఆగిపోవడం అన్నది తృప్తి కాదు. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ వేక్ఫుల్నెస్. దానివల్ల ఒక రకమైన జాగరూకత వస్తుంది. వితౌట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్, అక్కడ సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్ ఏమీ లేని జాగరూకత వస్తుంది. ఏది ఎప్పుడండి అంటే ఈ రకంగా సెసేషన్ అంటే స్టాపింగ్ అనమాట ఆఫ్ కంపారిజన్ ఆగిపోయింది అంటే అప్పుడే మనకి సెసేషన్ ఆఫ్ కంపారిజన్ అనేది తృప్తి కాదు. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ వేక్ఫుల్నెస్. అది ఒక రకమైన జాగరూక అవస్థ.
అంటే ఏ రకమైనటువంటి సెల్ఫ్ యాక్టివిటీస్ లేని జాగరూక అవస్థ, కంపారిజన్ చేయకపోవడం. అండ్ దిస్ ఈజ్ రాదర్ all this is rather now to me, it seems to me that you give to words quite a different significance, but communication is possible only when both of us give the same meaning to the same word at the same time. అంటే ఆల్ దిస్ ఈజ్ రాదర్ నౌ టు మీ అంటే ఏం చెప్తున్నారు, నాకు ఎలా అనిపిస్తున్నదంటే మీరు కేవలంగా పదాలే చెప్తున్నారు, కానీ ఇక్కడ చూడండి ఈ మాట చాలా ముఖ్యం. డిఫరెంట్ ఉద్దేశ్యంతో కొన్ని పదాలు చెప్పారు, కానీ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు మీరు బోత్ ఆఫ్ అస్ గివ్ ద సేమ్ మీనింగ్ టు ద సేమ్ వర్డ్, ఆ పదానికి సేమ్ మీనింగ్ ఇచ్చినప్పుడే మనకి కరెక్ట్ కమ్యూనికేషన్ వెళ్తుంది. మన ఇద్దరం ఒకే మీనింగ్ ఇవ్వాలి. ఒక పదాన్ని నేను ఒక అర్థంతో మీరు ఒక అర్థంతో వాడితే కమ్యూనికేషన్ సరిగ్గా వెళ్ళదు. కమ్యూనికేషన్ ఈజ్ రిలేషన్షిప్, ఈజ్ ఇట్ నాట్? కమ్యూనికేషన్ ఈజ్ సంబంధం అన్నారు ఆయన. యు జంప్ టు వైడర్ సిగ్నిఫికెన్స్ దాన్ ఐ ఆమ్ నౌ కేపబుల్ ఆఫ్ గ్రాస్పింగ్. మీరు చాలా విశాలమైన గుర్తింపులోకి వెళ్తున్నారు, ప్రాముఖ్యతలోకి. నేను ఇప్పుడు గ్రహించిన దానికంటే ఐ మస్ట్ గో మోర్ డీప్లీ ఇంటూ ఆల్ దిస్. నేను ఇంకా చాలా లోతుగా వెళ్ళాను వీటన్నిటిలో. అండ్ దెన్ పర్హాప్స్ ఐ షల్ అండర్స్టాండ్. అప్పుడే నాకు బహుశా అర్థం అవుతుంది. అంటే ఇది ఏంటంటేనండి, ఇక్కడితో ఇది అయిపోయింది 156. ఇక్కడ మనకేంటంటే అసంతృప్తి అంటే ఇది కావాలి అది కావాలని ప్రాపంచిక అసంతృప్తి కాదు ఇక్కడ చెప్పేది. ఒక టైప్ ఆఫ్ అసంతృప్తి మనిషికి మొత్తం మీద వస్తుందన్నమాట. ఆ అసంతృప్తిని మనం అణిచేస్తాం. అంటే ముందు ఏదో ఒక రకంగా అంటే మనకి తృప్తి రాకపోతే మనం ఏం చేస్తాం, పెళ్ళయి పిల్లలు ఇంకా ఏదో ఉద్యోగం ఇంకా వీటన్నిటితోటి దాన్ని అణిచేసుకుంటున్నాం. కానీ దాన్ని పోషించుకుంటే అప్పుడు ఆ అసంతృప్తినే మనం జాగ్రత్తగా కీపాన్ చేసుకుంటేనే అప్పుడు మనకి అసలైనటువంటి అంటే వేక్ఫుల్నెస్లో ఆ అసంతృప్తి ఏమిటి అని అర్థం అవుతుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రాపంచిక వస్తువుల కోసం ఉన్న అసంతృప్తిని ఆ సంతృప్తి అది ఇక్కడ చెప్పట్లేదు. అది దానివల్ల మనకి బాధ అన్నీ వస్తాయి. ఈ అసంతృప్తి ఏంటంటే ఈ ప్రాపంచిక వస్తువులతో, ఈ జాబుతో, జీతంతో, సుఖాలతో తృప్తి పడిపోతున్నాం అనుకోండి, వీ నెవర్ థింక్ ఆఫ్ అనంతత్వం ఉన్నదని దాన్ని వెళ్ళాం. అందుకని ఒక అసంతృప్తి అసలు సహజ సిద్ధంగా ఉంటుంది మనకి. ఎందుకంటే వీటిలో తృప్తి లేదు, సుఖం లేదు కదా. అది మనం అవేర్నెస్తో ఉంటే మనకి ప్రాపంచిక వస్తువులు భోగాలతో తృప్తి రాదు, ఇవన్నీ తాత్కాలికమే కదా. అప్పుడు నిజమైన డిస్కంటెంట్ ఇది కాదు అని తెలుస్తుంది అనమాట. అప్పుడు అసలు శాశ్వతత్వానికి వెళ్ళగలం. అది కృష్ణమూర్తి గారు ఇక్కడ చెప్పే అసంతృప్తి. అందుకని దాన్ని అణిచేయకూడదు, దాన్ని భద్రతగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, ఈ రొటీన్లో పడిపోయి దాన్ని అంటే దాని మీద పొగ అంటే కప్పేస్తాం, పట్టించుకోం, ఇంకా అదే సమస్తం అని జీవించేస్తూ ఉంటారు. కానీ ఆ అసంతృప్తి అన్నది చాలా అంటే పరిపక్వ స్థితికి తీసుకెళ్తుంది అనమాట. అసలైన ఆత్మస్థితికి తీసుకెళ్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ అసంతృప్తి అనగానే మనం ఏమిటి ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంచుకోవాలంటారు అని అనుకోకూడదు. అది ఈ వస్తువు ఆ వస్తువు కావాలి, ఈ సుఖం ఆ సుఖం కావాలన్న అసంతృప్తి కాదు. వీటన్నిటితోటి తృప్తి పడని ఒక అసంతృప్తి. అర్థమైందా? డౌట్స్ ఉంటే అడగచ్చు. మనం తృప్తి పడిపోయాం, అన్నీ నేను తృప్తిగా ఉన్నాను, అదేదో గ్రేట్ క్వాలిటీ అనుకుంటాం. ఏమిటని ప్రాపంచిక వస్తువులతోటి కాదు అక్కడ. ఆ తృప్తి అన్నది వచ్చిందంటే వాళ్ళకి బోరింగ్గానే ఉంటారు, డల్గా ఉంటారు, ఏమీ సృజనాత్మకత ఉండదు, ప్రేమరహితంగా ఉంటారు. అలాంటి తృప్తి కాదు. నేను ఒకసారి ఒక ఆయన్ని కలిశాను, చెప్పాను అనుకుంటాను మీకు. చాలా అంటే ఆయన చాలా పెద్ద ఆయన, ఎంతో పాండిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి, శాస్త్రజ్ఞానం బాగా తెలుసు, నిష్ఠా గరిష్ఠులు. కానీ నేను అక్కడికి వెళ్ళాక నాకేమనిపించిందంటే అన్నీ ఉన్నాయి ఈయనకి, ప్రేమ ఉంటే ఎంత బాగుండో అనిపించి నేను ఒక ఉత్తరం రాశాను, మీకు ప్రేమ ఉంటే మీకు సంపూర్ణత్వం వస్తుందని. అందుకని ప్రేమ అన్నది సంపూర్ణత్వాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. అది మనకి మనదైనటువంటి స్వభావం. అది రానంతసేపు మనం తృప్తిగా ఉండలేం. అందుకే కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్లో ప్రేమ ఒక్కటి ఉంటే మిగతా గుణాలన్నీ సంపాదించవచ్చు.
మిగతా వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి ఉండి ప్రేమ లేకపోతే ఆ జీవితం అంటే అది చాలా బాధాకరమైనది, ఇది వృధా అన్నారు. చెప్పండి. లక్ష్మి గారు, చెప్పండి. లక్ష్మి గారు, చెప్పండి. నేను ఆనంద్ కుమార్ నండి. అవునవును, ఆనంద్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి. ఆకరణ అన్నది సాధనా సత్వ సంపత్తిలో 4వది అనే ప్రేమ ఏదైతే ఉందో ఉమ్, అది ఒకటి ఉంటే మిగతా 3 వస్తాయి అనేది అన్నది మీరు చెప్తున్న విషయం. ఆ కృష్ణమూర్తి గారు 3 అదే కృష్ణమూర్తి గారు చెప్పింది, మీరు కృష్ణమూర్తి గారిని మీ ద్వారా వింటున్నాము. ఉమ్, ఆ సో ఆ 3 ఉంటే చాలదు, 4వది ఉండాలన్నది 100% కరెక్టే. ఎందుకంటే అవి 4 మహర్షులు నిర్ణయం చేసిన విషయాలు, వారు సాధనలో తెలుసుకున్నది, సాధనలో అనుసరించింది. ఉమ్, సో కాబట్టి 3 ఉంటే కాదు, 4వది కంపల్సరీ అండి. బాగుంది. ఉమ్. కానీ 4వది ఒక్కటి ఉంటే మిగతా 3 వచ్చేస్తాయి అన్నది నా డౌట్ అండి. చాలా రైట్ అండి అది. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైతే ఉందో అప్పుడు సహజంగా మనం అలర్ట్గా వేక్ఫుల్గా ఉంటాం, అందరినీ ప్రేమిస్తాం. అంటే అందరినీ అని కాదు, అంత ప్రేమ అన్నది ఒక ప్రవాహం, వీరిని ప్రేమించడం వారిని ప్రేమించడం కాదు అది. అది మన సహజ స్వభావం అయిపోతే మనకి ఎంతో తృప్తి ఉంటుందండి. అప్పుడు ఇంద్రియ మనో నిగ్రహాలు చాలా సులువు అయిపోతాయి. అప్పుడు అంటే వాళ్ళు చూశారు కదా, ఆ షట్ సంపత్తిలో ఏంటంటే ఇంద్రియ మనో నిగ్రహాలు, ప్రసన్నతతో ఉంటాం, చీర్ఫుల్నెస్, కంటెంట్మెంట్, సమధమాది సంపత్తి. అవన్నీ వచ్చేస్తాయి సహజంగా. తర్వాత వివేకం చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ ఈ ప్రేమ అన్నది ఉన్నప్పుడు ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల వైరాగ్యం వచ్చేస్తుంది, వాటిలో తృప్తి ఏమీ ఉండదు కదా. అసలు ప్రేమలోనే సర్వస్వం ఉన్నాయని వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉంటారనమాట. మామూలుగా ఉన్న వాళ్ళైతే అంటే వైరాగ్యం ఇంకెంత కష్టపడాలో, ప్రేమ అన్నది ఉన్నప్పుడు ఆ ప్రేమతో ఉన్న కంటెంట్మెంట్లో ఆ మిగతా వాటి మీద అంటే అవి చెప్పాను కదా, పండు పండిన తర్వాత పెటల్స్ సెపల్స్ అన్ని రాలిపోతాయి. ప్రేమ అన్నది వచ్చినప్పుడు మిగతావి సహజంగా డ్రాప్ అయిపోతాయి, వాటిలో ఏమీ లేవు సుష్టమైనవని. అందుకని ప్రేమ ఒక్కటి వస్తే అన్నీ ఉంటాయి. అర్థమైందా? ఆ విషయం అయితే అర్థమైందండి. మీరు ఈ విషయాన్ని నేను 2015లో విజయవాడలోను జేకే ఉమ్, స్టడీ క్యాంప్ లో విన్నాను. ఉహు. సో అప్పుడు అలాగే చెప్పుకున్నారు, ఇప్పుడు అలాగే చెప్పుకున్నారు. చాలా సంతోషం అండి. ప్రేమ అంటే అది నేను అనుభవిస్తూ ఉంటాను కనుక మీకు చెప్తున్నానండి. ఆ ప్రేమ అన్నది ఉంటే తెలియదు, మీకు ఎంతో అది తృప్తి. చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ అది. మీరు అంటే దాని మీద అనుభవిస్తున్నాను చక్కగా అని చెప్తారు. చెప్పడానికి కూడా లేదు, ప్రేమ మన స్థితి అయిపోతుంది అనమాట. సో నేను విజయవాడలో అదృష్టవశాత్తు మీ టాక్ విన్నానండి. అప్పుడు టూ ఎప్పుడో థౌజండ్ చాలా ఫిఫ్టీన్ లో ఏళ్ళు, 20 ఏళ్ళు అయిందా? 2015 లో అమ్మా. ఆహా, 15. 2015, జస్ట్ 7 years ఎంత ప్లస్. జ్ఞాపకం. ఆ రోజు మీ ఫోటో కూడా తీసుకున్నాను. ఉమ్, ఉమ్. అదే అదే విజయవాడలో సభలు జరిగాయి. సభలు జరిగాయి. ఉమ్. ఎంత జ్ఞాపకంగా చెప్తున్నారు. ఓకే అండి, అదే విధంగా ఎవరు మన మీ చక్రపాణి నోటంతా ఏం డాక్టర్ గారు విన్నా అది మీలాగే. జ్ఞాపకం కోసం విషయం కాబట్టి ఉంచుకున్నాం అంతే. అదే ఏదో చక్రపాణి రకంగా. డాక్టర్ గారు, నేను ఎక్స్ఎంపీ ఉమ్. గారి ఇంట్లో, తాడేపల్లిగూడెం దగ్గర ఎక్స్ఎంపీ గారి ఇంట్లో ప్రేమ కోసం మాట్లాడాను. మళ్ళీ ఇంకోసారి ఈ గ్రూపులో మాట్లాడాను, జేకే గ్రూపులో. అప్పుడు అన్నారు, అప్పుడు ఎంత ఆనందం పొంది ఎంత బాగా నేర్చుకున్నానో ఇప్పుడు అలాగే నేర్చుకున్నాను అన్నారు. అంటే జేకే యొక్క సత్సంగంలో. అదేనమ్మా, మీరు అది చక్కగా చెప్తారు. ఆ ప్రేమ అనే విషయం మీద అన్నది